గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. చెప్పేసి అదే చెప్పినట్టు చదివేసి ఆర్చరీ అనేది మన ఆంధ్రప్రదేశ్లో కాదు, దేశంలో కాదు, ప్రపంచంలో కూడా ఈరోజు బ్రహ్మాండంగా రాణిస్తోంది. చాలామంది ఆర్చరీలో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈరోజు విశాఖపట్నం నుంచి అనంతపురం వరకు ఏ కళాశాలలో చూసినా, ఏ స్కూల్లో చూసినా ఆర్చరీలో రాణించాలనే తాపత్రయం, తపన క్రీడాకారుల్లో ఉంది. ఈరోజు రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీగా ఈ క్రీడను ప్రోత్సహించాల్సిన బాధ్యత స్పోర్ట్స్ అథారిటీ మీద ఉంది. దానికి అనుగుణంగా కూడా మా కార్యాచరణ రూపొందిస్తున్నాం. తర్వాత 2014-19లో కూడా స్పోర్ట్స్ను డెవలప్ చేయాలని చెప్పి ఆ రోజు పాలసీ తీసుకొని రావడం జరిగింది. 2% రిజర్వేషన్ కూడా ఆ రోజు ఉద్యోగ రిజర్వేషన్ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్గా మార్చాలనే ఉద్దేశంతో మొన్ననే ది బెస్ట్ స్పోర్ట్స్ పాలసీని ప్రకటించడం జరిగింది. అనేక సందర్భాల్లో మనం చూసాం, హర్యానా ది బెస్ట్, ఒరిస్సా ది బెస్ట్ అంటూ ఉన్నాం. కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ది బెస్ట్ స్పోర్ట్స్ పాలసీని ప్రకటించడం జరిగింది. ఈరోజు అమరావతి వేదికగా ది బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలని 200 ఎకరాలని స్పోర్ట్స్ ఇన్ఫ్రా కోసం కేటాయించడం జరుగుతోందని కూడా తెలియజేసుకుంటున్నాం. అన్ని గేమ్స్ ఒకే వేదికగా ఉండాలి, అది అమరావతి వేదికగా ఉండాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టారు. ఈ ఆర్చరీని కూడా ఇటు విశాఖపట్నంలో, ఇటు అమరావతి ప్రాంతంలో, విజయవాడ కేంద్రంగా, తిరుపతిలో సబ్ సెంటర్లుగా ఈ ఆర్చరీని డెవలప్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు మన పిల్లలు బాగా రాణిస్తున్నారు. మొన్న కూడా ఉత్తరాఖండ్లో జరిగిన గేమ్స్లో, నేషనల్ గేమ్స్లో కూడా మన బిడ్డలు మెడల్ సాధించడం జరిగింది. ఆ రోజు ఎవరైతే బొమ్మదేవరా కావచ్చు, జ్యోతి గారికి కావచ్చు, ఆ రోజు మేము ది బెస్ట్గా ట్రైన్ చేసి వాళ్ళకు కూడా అమౌంట్ కూడా ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో మేము ఒక మాట ఇస్తున్నాం, ఎవరైతే మన బిడ్డలు బాగా రాణించాలనుకున్నారో వాళ్ళకి స్పోర్ట్స్ అథారిటీ అండగా ఉంటుంది. దానికోసమే ప్లేయర్ అడాప్టేషన్ తీసుకొని వచ్చాం, గేమ్ అడాప్టేషన్ తీసుకొని వచ్చాం. అదేవిధంగా మేము దాతలను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, యాజమాన్యాలు రిక్వెస్ట్ చేస్తున్నాం, గేమ్స్ను అడాప్ట్ చేసుకోండి, అదేవిధంగా ప్లేయర్స్ని అడాప్ట్ చేయాలని చెప్పి కూడా రిక్వెస్ట్ చేస్తూ, దాంతోపాటు ఇక్కడున్న విద్యార్థులు చాలామంది ఉన్నారు. మీరు ఎవరైతే ఏ రంగంలో రాణించాలనుకుంటున్నారు ఆ రంగంలో రాణించాల్సిన మీరు ది బెస్ట్గా రాణించాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. This is a good opportunity to see students from all over the country come and participate in such things. Meer kuda please try and participate in anything going out from our campus anywhere into other states, even for other countries also. You see the confidence in the students who have come from all over the country. Most of them, like say I'd seen one girl talking to our media people. They're so confident. Until once you start participating in such things, you'll surely grow in character. Please do participate in anything, not exactly archery, anything you like. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.